నేరస్తుడిగా అనౌన్స్ చేశారు, ఇంకా ప్రాబ్లం ఏముంది? ఇది రిపోర్ట్ లో వస్తుంది. ఎందుకంటే కుంగడం వల్ల ఎటువంటి డామేజ్ అవుతుంది, విధ్వంస చర్య వల్ల ఎటువంటి డామేజ్ అవుతుంది. ఇప్పటికే విచారణకు హాజరైన రిటైర్డ్ ఇంజనీర్లతో కేసీఆర్ మాట్లాడినట్లు ప్రచారం జరుగుతుంది కదా. ఎప్పుడు నిన్న 1-2 days లో ఫోన్ లో మాట్లాడారంట. ఫోన్ లో మాట్లాడి ఉంటారు. బట్ ఆయనకి ఏమన్నా డౌట్స్ ఉంటే క్లారిటీ తీసుకుంటాడు. ఆయన దగ్గర పనిచేసిన కాళేశ్వరం ఇంజనీర్లు చాలా మంది రిటైర్ అయ్యారు. ఇప్పుడు నల్ల వెంకటేశ్వర్లు గారు ఉన్నారు, రిటైర్ అయ్యారు. అట్లాగే ఆయన ఓఎండ్ఎం చేసిన నాగేంద్రరావు గారు ఉన్నారు, ఆయన రిటైర్ అయ్యాడు. కాబట్టి అడుగుతుంది ఏమన్నది. ఒకటి బల్మూర్ వెంకట్ గారు, చివరిగా వెంకట్ గారు, యా, సో ఇప్పుడు ఒకటి క్లారిటీ, కేసీఆర్ అటెండ్ అవుతారు, ఎస్, పీసీ ఘోష్ అని క్వశ్చన్ చేస్తారు. చేసిన తర్వాత ఈ ప్రక్రియ ఎట్లా ఉంటుంది? ఎందుకంటే మీరు అడ్వకేట్ కూడా కదా. సో దీని తర్వాత ఆయన రిపోర్ట్లో పలానా వాళ్ళని తప్పుపట్టడం, పలానా వాళ్ళు తప్పుపెట్టి దీని మీద యాక్షన్, వీళ్ళ మీద ఈ యాక్షన్ తీసుకోవాలని రికమెండ్ చేసే అవకాశం ఉంటుందా? కమిషన్ రిపోర్ట్ అంటేనే అది కదా, కమిషన్ రిపోర్ట్ అంటే అదే. కానీ కమిషన్ యాక్షన్ తీసుకోమంటే కేసు నమోదు చేయాలి, అంతే. అంతే, కేసు నమోదు చేస్తే దాని మీద నడపాలి. మళ్ళా మొదటి స్టార్ట్ ప్రాసిక్యూషన్ డైరెక్ట్ గా అది కోర్టులోకి వెళ్తుందా, లేకపోతే మళ్ళీ పోలీస్ స్టేషన్ లో? కోర్టు డైరెక్ట్ గా హైకోర్టు కింది కోర్టులే. క్రిమినల్ కేసు ఉంటేనేమో క్రిమినల్ ఆరోపణలు చేశారనుకోండి ఘోష్ గారు, నేరానికి రిలేటెడ్ అయినప్పుడు అది క్రిమినల్ కేసు అవుతుంది. రికవరీ ఆఫ్ మనీ అని పెట్టారనుకోండి, అప్పుడు కాంట్రాక్టర్ల మీద కానీ, కాంట్రాక్టర్ల మీద కూడా రికవరీ ఆఫ్ మనీ అని పెట్టవచ్చు. ఇప్పుడు కేసీఆర్ దగ్గర రికవరీ మనీ అంటే ఎక్కడ? కేసీఆర్ మనీ పోలేదు, ఎట్లా రికవర్ అయితే? అట్లా కాదు, 1600 కోట్లు మేడిగడ్డ, 1800 కోట్లు. సో ఇది ఆయన నిర్లక్ష్యం వల్ల జరిగింది. మీరు అన్నట్టు కోవిడ్ టైంలో క్యూరింగ్ జరగలేదు కాబట్టి చీఫ్ మినిస్టర్ ఉన్నాడు, ఆయన వ్యక్తిగతంగా అట్లా ఉండదండి, ఓన్లీ కాంట్రాక్ట్. అట్లా అప్పుడు క్యూరింగ్ చేయకపోవడం వల్ల అనే సమస్య రాదు. ఆ ప్రాజెక్ట్ ఉన్నదే నీళ్లలో. రెండవది ఏంటంటే ఆయన జ్యుడిషియరీ కాబట్టి ఆ కోణం నుంచి ఆలోచిస్తాడు. ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ అయినా కూడా ఇట్లా సమస్యలు రాని ప్రాజెక్టు భారతదేశంలో లేదు. ఆయన ఎక్స్పర్ట్ కాదు కాబట్టి ఇంకా ఎక్కువ తెలుసుకుంటాడు అన్ని ప్రాజెక్టుల గురించి కూడా. కాబట్టి మనీ రికవరీ కానీ క్రిమినల్ ప్రొసీజర్స్ కానీ కేసీఆర్ మీద ఉండవు. అంటే గతంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఇలా కమిషన్లు విచారించిన సందర్భాలు చాలా మంది అటెండ్ అయ్యారు. ఇందిరాగాంధీ కూడా అటెండ్ అయ్యారు, ముఖ్యమంత్రులు అటెండ్ అయ్యారు, అదేం లేదు. ఎమర్జెన్సీ సమయంలో దురాగతాల మీద షా కమిషన్ ఎవరైనా అటెండ్ కావాల్సిన జ్యుడిషియరీ కమిషన్ అది. కాబట్టి ఎవరైనా అటెండ్ కావాలి. కమిషన్ చేసిన దానికి బైండింగ్, అంతే. బైండింగ్ లేదా వారెంట్ పెట్టి తీసుకొస్తారు రానంటే. అంటే కమిషన్ పరిధిలో ఏంటి? ఒక మాజీ సీఎం గా ఉన్న కేసీఆర్ కమిషన్ ఏ రకంగా విచారిస్తారు? సీఎమా కాదా అని చూడరమ్మా. ఆయన ముందున్న విచార అంశాలలో ఎవరి మీద అభియోగాలు వస్తే వాళ్ళని పిలిచి విచారించాల్సిందే. కాబట్టి ఆయన సీఎమా మాజీ సీఎం అనేది ఉండదు. ఖచ్చితంగా అభియోగాలు వచ్చినాయి కాబట్టి పిలిచి విచారిస్తారు. ఓకే, సో మీ ఉద్దేశంలో ఇప్పుడు కేసీఆర్ అయితే ప్రిపేర్ అవుతున్నారు, అలా ఏముంది పెద్ద ప్రిపేర్ అయ్యేది? ఆయన ఫింగర్ టిప్స్ మీద ఉంటుంది ఇన్ఫర్మేషన్, నోటికి ఉంటుంది. ఆయనకు మెమరీ పవర్ చాలా ఎక్కువ కాబట్టి ఆయన ఏం ప్రిపేర్ కావాల్సిన అవసరం లేదు, ఈజీగా కొట్టేస్తారు, అంతే. ఏం చెప్పినా దానికి మనకు ప్రెస్ కాన్ఫరెన్స్ లో అంటే దాన్ని ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం అనేది ఆయనకు బాగా అలవాటు. ఇప్పటిదాకా మేడిగడ్డ మీద ఏవైతే సంశయాలు అనుమానాలు ఉన్నాయో ఘోష్ గారు అవకాశం ఇస్తే ఒక క్లారిటీ అయితే ఇచ్చే అవకాశం ఉంది. ఆయన కూడా తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ తో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా అవకాశం ఇస్తాడు. అంటే బట్ తప్పు ఇక్కడ ఎవరో ఒకరిది తప్పు అయితే తప్పులు ఉండొచ్చు, తప్పులు లేవని ఎవరో అనట్లేదు. ఇప్పుడు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో కూడా కొన్ని తప్పులను హైలైట్ చేశారు, అవన్నీ యాక్సెప్ట్ చేయాల్సినాయి. ఇప్పుడు వెలాసిటీ 5 meters అనుకున్నారు, 20 meters వచ్చింది. ముందున్న దిమ్మెలు కొట్టుకపోయింది వాస్తవం, రిపేర్ చేయలేదన్నది వాస్తవం. ప్రతి వేసవిలో నీళ్లు రిలీజ్ చేయాలి మెయింటెనెన్స్ కోసం, చేయలేదనేది వాస్తవం. వాళ్ళు చెప్పారు కేసీఆర్ గారే చేయొద్దు అన్నాడు, ఆ నీళ్ళు అవసరం అని చెప్పాడు, అందుకని మేము చేయలేదు. దానికి సమాధానం ఇవ్వాల్సిందే కేసీఆర్ గారు. ఇట్లాంటివి ఉంటాయి. నెగ్లిజెన్స్ ఇంజనీర్లు అవుతుంది, సీఎంది ఎట్లయితుంది? అది ఇప్పుడు సీఎం అంటే పాలసీ మేకరే తప్ప ఆడ కూర్చొని అన్ని చేయమంటాడు. వాళ్ళ డ్యూటీ నుంచి వాళ్ళ మా అంటే ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయమంటారు, అంతేనా? వాళ్ళు ఆల్రెడీ రిటైర్ అయ్యారు చాలా మంది. ఇప్పుడు సస్పెండ్ చేసేది వాళ్ళ దగ్గర నుంచి ఓఎండ్ఎం అనేది మెయిన్. ఓఎండ్ఎం ఈఎన్సీ రిటైర్ అయ్యారు, ఇప్పుడు ఏం చేస్తారు? ఆయన్ని రికవరీ చేయమంటారా వాళ్ళ దగ్గర నుంచి? వాళ్ళ దగ్గర ఏముండదు, ఓఎండ్ఎం లో రికవరీ చేయడానికి ఏముండదు. రికవరీ ఎవరి మీద ఉంటుంది అంటే ఎక్కువ పే చేస్తే. ఎట్లా ఇప్పుడు ఇంత కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చేసి ఎవరి మీద చర్యలు లేకుంటే
ఇంజనీర్ల మీద చర్యలు తీసుకోవచ్చు కొంతమంది మీద, ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు రిపోర్ట్ ఒకటి ఉంది కదా, ఎన్డీఎస్ఏ ఇచ్చింది, దానిలో కొన్ని హైలైట్ చేశారు. విజిలెన్స్ కమిటీ ఒకటి జరుగుతుంది, విజిలెన్స్ కమిటీ రిపోర్ట్ వస్తుంది, వాటి మీద ఆధారపడి లీగల్ గా దీని ప్రకారం కేసీఆర్ మీద చర్య తీసుకోవడం కంటే ఇంజనీర్లు కాంట్రాక్ట్ వాళ్ళ మీద ఎక్కువ చర్యలు తీసుకోవడానికి ఆస్కారం. అంతే, ఒక పెద్ద మనిషిలాగా పిలుస్తున్నారు, ఆయన డిసిషన్ మేకర్ కాబట్టి అంతవరకే. సో మేజర్ ఎఫెక్ట్ ఎల్ఎన్టీకి లేకపోతే ఇంజనీర్లకు? ఎలాంటి కూడా ఏముండదు నాకు తెలిసి, అవునా? కొంత ఇంజనీర్ల మీద ఉంటుంది అంతే. ఎందుకు ఎల్ఎన్టీ ఉండదు అంటారు? ఎలాంటి ఏం తప్పు చేసింది ఇక్కడ? ఎలాంటి తప్పేం లేదుగా. అంటే వాళ్ళ టైం అయిపోయిందంటారా? 2 years దాటిపోయింది అంటే అది కూడా రాంగ్ ప్రొజెక్షన్ అయింది. ఎట్లా అయిపోయింది అంటే ఇది నేను ఎప్పుడు చెప్తుంటా, గద్దెగిరిందంటే ఎద్దెగిరింది అంటారని. ఇప్పుడు 6,75,6,75,00,000 దాన్ని ఏమంటారు అంటే 675 లక్షలు అంటారు, 675 lakhs. దాన్ని 675 కోట్లు అనేసారు మన పత్రికలు, మీడియా అన్ని. దాని మీద చర్చ కూడా జరిగింది. సర్వేకి 675 కోట్లు అని అందరినో, జస్ట్ అది పొరపాటు చదవడం. అది అట్లాంటి పెద్ద పట్టించుకోదు కమిషన్, అది అర్థమవుతుంది కమిషన్ కి. ఇలా ప్రధానమైన అంశం మేడిగడ్డకి ఎందుకు ఖర్చు పెరిగింది. అయితే అది కాగ్ రిపోర్ట్ ఉంది, కాగ్ రిపోర్ట్ కూడా సేమ్. ఇప్పుడు పీసీ ఘోష్ గారు ఎన్ని ప్రశ్నలు వేశారో కాగ్ అన్ని ప్రశ్నలు వేసింది. కేసీఆర్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు వేసింది, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ సమాధానం చెప్పింది. రేవంత్ రెడ్డి సమాధానం ఏం చెప్పిండో కేసీఆర్ అదే చెప్తాడు. కేసీఆర్ చెప్పేది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన సమాధానమే. ఎక్కడ కాంట్రవర్సీ ఉంటుంది? ఫిబ్రవరిలో ఖర్చు పెరిగిన దాని గురించి కంటే ఎక్కువ రీడిజైనింగ్ గురించి ఉంది కదా. అన్నిటి మీద కూడా కాకు గవర్నమెంట్ సమాధానం ఇచ్చింది. ఫార్చునేట్లీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆయన ఫోటోతోని కాకు రిప్లై అయిపోయింది. మీకు కావాలంటే నేను డాక్యుమెంట్ పంపిస్తాను. అంటే గవర్నమెంట్ ఈస్ కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి వాళ్ళు ఇవ్వాల్సిందే కదా. మరి అభియోగాలు ఎట్లుంటాయి? ఇప్పుడు ఆ ప్రభుత్వమే కదా దానికి సమాధానం చెప్పింది. కేసీఆర్ గారు అంతకంటే భిన్నంగా ఏం చెప్తారు? 1800 నుంచి 4000 కోట్లకు ఎందుకు పోయింది అనేది ఈఎన్సీ గారు కాక్ ఇచ్చిన జవాబు. అది డేట్ ఎప్పుడు ఉంది? ఫిబ్రవరి 2024. ఓకే, 4000 కోట్లకు పోయిందా మేడిగడ్డది? పోతుంది సహజం, ఎందుకంటే జీఎస్టీ 18% అదివరకు లేదు కదా. మేడిగడ్డ డిపిఆర్ లో జీఎస్టీ లేదు, అప్పుడు జీఎస్టీ రాలే, అన్నిటి మీద జీఎస్టీ వేశారు కదా. సరే, 1800 కోట్లు అయితే అది ఒకటే కాదు కదా, అన్ని పెరిగినాయి. సీకెండ్ ఫైల్స్ వచ్చినాయి, షీట్ ఫైల్స్ బదులు. చాలా ఖర్చు, అది చాలా పటిష్టంగా ఉండటానికి వేశారు. ర్యాప్ సైజ్ పెరిగింది. ఏం పటిష్టం ఉంది అది? మీరు అన్నారు పటిష్టం అంటే అన్ని పటిష్టంగానే 3 ఏళ్లకి అయింది కదా. 3 ఏళ్ళకి అది నేను మళ్ళీ చెప్తున్నా, కుంగడం కాదు అది, కూలడం. కాంగ్రెస్ వాళ్ళు నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్ ఇవన్నీ కంపేర్ చేస్తున్నారు. అసలు ఇక్కడ మళ్ళీ చెప్తున్నా, ఎన్ని సంవత్సరాలు ఇవన్నీ రోజులు ఉన్నాయి. వీళ్ళకి ఏమన్నా తలకాయ ఉంటే డ్యామ్ కొన్ను బ్యారేజ్ తేడా తెలియకపోతే ఇట్లా. డ్యామ్ ఏమో రాయి మీద కడతారు, కుంగది. అది డ్యామ్ అనేది బాంబు పెడితేనే విధ్వంసం అవుతుంది, అది కుంగది. బ్యారేజ్ అనేది ఇసుకలో కడతారు. రేవంత్ రెడ్డి గారికి ఎన్నిసార్లు చెప్పినామంటే ఇసుకలో కడతారా బ్యారేజ్? అన్ని బ్యారేజ్లు ఇసుకలనే కట్టారు. ఏ బ్యారేజ్? అది ఇసుకలో కడితేనే బ్యారేజ్ అంటారు భరత్ గారు. కింద కొంచెం ఏదన్నా బ్యారేజ్ కుంగిన సందర్భం ఉందా? కుంగదు, రకరకాల సమస్యలు వస్తుంటాయి. అన్ని బ్యారేజ్లలో కూడా ఫస్ట్ 3-4 years స్టెబిలైజ్ కావాలి కదా. మెయిన్ గా అంటే ఇప్పుడు మీరు నా గురించి అని కాదు, ఒక నీటి రంగ ఎక్స్పర్ట్ గా మూడింటి మధ్య డిఫరెన్స్ చెప్పండి. డ్యామ్, బ్యారేజీ, రిజర్వాయర్. కామన్ పబ్లిక్ అర్థం కావాలి. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు నీళ్లతో ప్రతి తెలంగాణ వాసికి కూడా సంబంధం ఉంటుంది, ఉండబోతుంది. ప్రతి వాళ్ళకి తెలియాలి వాట్ ఈస్ డ్యామ్, బ్యారేజీ, రిజర్వాయర్. ఇప్పుడు ఎక్కడైతే స్టోన్ ఉంటుందో నీళ్లను నిల్వ చేయడానికని ప్రయత్నం చేస్తారు. అయితే డ్యామ్ అనేది ఏదైతే ఉందో చాలా చెక్కు చెదరకుండా పటిష్టంగా ఉంటుంది, రాయి మీద కడతారు కాబట్టి. ఎక్కడైతే నదిలో రాళ్ళు ఉంటాయో, డ్యామ్ అయినా బ్యారేజ్ అయినా నదిలో కట్టేది కదా, కానీ రాళ్ల మీద కట్టేది డ్యామ్. రాళ్లు లేని కాడ ఇసుకల కట్టేది బ్యారేజ్. మళ్ళా ఇసుకల కింద ఎక్కడ గట్టిగా వస్తుందో అక్కడ దాకా పోరు. ఈ రకరకాల సీకెండ్ పైల్స్, షీట్ పైల్స్ ఇట్లాంటివి పెట్టి వాటర్ ను రెసిస్ట్ చేసే నిర్మాణాలు పెట్టి ఒక 20 మీటర్లో 10 మీటర్లో కిందికి పోయి ఆ పైన బ్యారేజ్ కడతారు. సో ఇప్పుడు నాగార్జున సాగర్ గానీ, శ్రీశైలం గానీ అక్కడ రాతి ఉండే డ్యామ్లు, ఈవెన్ ఎల్లంపల్లి కూడా డ్యామే, డ్యామ్ కమ్ బ్యారేజ్ అది ఎల్లంపల్లి. కాబట్టి స్టోరేజ్లు ఎట్లుంటాయంటే అక్కడ రాతి ఉందా? రాయి ఉంది, ఎల్లంపల్లిలో రాయి. ఇక్కడ లేదు. మేడిగడ్డ గానీ అన్నారం సుందిల్లో రాతి లేదు, రాయి లేదు. ఎల్లంపల్లి ఉందా? ఎల్లంపల్లి కూడా బ్యారేజ్ అని అంటారు కదా. ఎల్లంపల్లి దగ్గర అది డ్యామ్ కమ్ బ్యారేజ్ లాగా కట్టారు, అది రాయి ఉంది కింద, రాతి మీదనే కట్టారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ ఇవన్నీ కూడా అవి డ్యామ్స్, శ్రీరామ్ సాగర్ ఇవన్నీ కూడా డ్యామ్, అన్ని డ్యామ్స్. అక్కడ రాతి ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనకు ఒక్క దగ్గరనే ఉంది రాయి, ఇచ్చంపల్లి. అక్కడ ఇదివరకు ఫ్రెంచ్ ఇంజనీర్స్ వచ్చి 1858 లో మొదలు పెట్టారు, విష జ్వరాలు వచ్చి చనిపోయారు. తర్వాత అది అట్లాగే ఆగిపోయింది. అక్కడ ఒక్క కాడనే రాయి ఉండే,
అది ఇంద్రావతి కలిసిన తర్వాత. ఓకే. ఎక్కడ రాయలేదు. మళ్ళీ ఇప్పుడు సమ్మక్క బ్యారేజ్, సీతారామ బ్యారేజ్ కట్టారు, అవి కూడా ఇసుకలనే కట్టారు కదా. ఓకే. అది కూడా కేసీఆర్ కట్టింది. నాగార్జున సాగర్ శ్రీశైలం అక్కడ ఉంది కాబట్టి అది రాయి ఉంది కాబట్టి రాయి ఉంటే ఇక్కడ కూడా డ్యామే శ్రీరామ్ సాగర్ కట్టారు. అన్ని ఉన్నాయి. ఎక్కడ డ్యామ్ ఉంటే మళ్ళీ శ్రీరామ్ సాగర్ కింద ఎక్కడ డ్యామ్ కట్టడానికి పెద్దగా అవకాశం లేదు. ఎల్లంపల్లి దగ్గర పాక్షికంగా ఉందంట. అవును అవును, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ. రిజర్వాయర్ అంటే నదిలో కాకుండా వేరే చోట ఉండే స్టోరేజ్. అట్లా కాదు, రిజర్వాయర్ అంటే నీళ్లను నిల్వ చేసేదాన్ని రిజర్వాయర్ అంటారు. అవి 3 రకాలు ఉంటాయి. ఒకటి నదీ గర్భంలో బ్యాంక్స్ వరకు నిల్వ చేసేది ఒకటి ఉంటుంది. అయితే బ్యారేజ్లలో ఎప్పుడు కూడా ఇంత స్టోర్ చేయాలి, ఇంత స్టోర్ చేయకూడదని ఎక్కడ లేదు. ఇక్కడ అది కూడా ఒకటి తప్పబడుతున్నారు. మీరు 16 టీఎంసీల నీటి నిల్వ పెట్టారు. బ్యారేజ్ అంటే పీజీ శాస్త్రి గారు మొన్న ఒక దీనిలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తూ జలసాధన మీటింగ్ లో ఆయన ఏమంటారంటే ఎక్కడ కూడా 2-3 టీఎంసీలో స్టోర్ చేయాలి. మరి ఇవాళ స్వాతంత్రం రాకముందు నుంచి కట్టిన వాటిలలో 30 టీఎంసీలు స్టోర్ చేసింది కూడా ఉంది సింధు నది మీద. మరి దాన్ని ఏమంటాం మనం? ఇదే అత్యంత పెద్దది కాదు, దీనికంటే పెద్దవి 4-5 ఉన్నాయి భారతదేశంలో. అయితే 16 టీఎంసీలు ఉన్న 16 టీఎంసీలు ఎన్నడూ స్టోర్ చేయలే. ఆ రోజు కూడా 11 టీఎంసీలో ఉంది వాటర్ అక్కడ. అయితే మనం మనకి ఇక్కడ నిల్వ చేయకుండా మనం నీళ్ళని ఎత్తిపోసుకోలేము భరత్. ఖచ్చితంగా నిల్వ చేయాల్సిందే సమ్మర్ లో. మామూలుగా ఫౌండేషన్ మెటీరియల్ పటిష్టంగా లేదు, బ్యారేజ్ లోడ్ వల్ల కాంక్రీట్ బ్రేక్ అయింది అనే వాదన కూడా వినిపిస్తుంది. అదే నేను అంటున్నా, కాంక్రీట్ బ్రేక్ అయినా లేకపోతే ఇంకోటి అయినా 3 మీటర్ల రాఫ్ట్ అమ్మాది. ఒకటి గోదావరికి లక్షణం ఏంటంటే ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఫ్లాష్ ఫ్లడ్స్ అంటారు వచ్చే నది గోదావరి, మిగతా నదులు కాదు. కాబట్టి ఆ ఫోర్స్ వల్ల కూడా కొంత దెబ్బతినే ప్రపంచంలోనే అత్యంత వేగంగా బీహార్ లో అసలు లేదు. దీనంత ఫ్లాష్ ఫ్లడ్స్ ఎక్కడ రావు. చాలా హైట్ మీదకి వెళ్ళి భూపాల్ దగ్గర నుంచి వస్తుంది. పెన్గంగా, వేన్గంగా, ప్రాణహిత ఇవన్నీ వార్దా నది. ఇప్పుడు వార్దా ఉన్న వేన్గంగా 2 మధ్యప్రదేశ్ లో పుడతాయి. దట్టమైన అడవులు, చాలా కొండల మీదకి వెళ్ళి వస్తూ ఉంటాయి. చాలా ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయి. మధ్యలో ఎక్కడ డ్యాములు లేవు కాబట్టి ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయి. ఆ ఉధృతికి తట్టుకున్నది మేడిగడ్డ, నిల్వ ఉన్నప్పుడు పడిపోయింది. కాబట్టి ఎన్నో కారణాలు ఉన్నాయి. అది ఒకటి విధ్వంసం అనేది ఒక్క కారణం నేను చెప్పేది, ఇంకా 3-4 కారణాలు ఉన్నాయి. ఏదైనా కావచ్చు. తర్వాత రిజర్వాయర్లు అన్నప్పుడు రౌండ్ రిజర్వాయర్స్ ఉన్నాయి, మల్లన్న సాగర్, కొండపోచమ్మ, వాటిలలో ముంపు తక్కువ ఉంటుంది మనకు. కాబట్టి కేసీఆర్ గారు ముంపు ఎక్కువ లేకుండా 2 బ్యారేజీలు రౌండ్ కట్టారు, గంగాలం లాగా, కప్పులాగా. తర్వాత ఇంకొక ఏముంటుందంటే ఎక్కడైనా 2 గుట్టల కాడ మధ్యలో కట్టబోసి చెరువు అంటాం కదా, అట్లా రిజర్వాయర్స్ కూడా చేస్తారు. అన్ని అవే మనకు బయట ఉన్న ఇప్పుడు ఎల్లంపల్లి కానీ ఇట్లాంటి అన్ని కూడా మనకేందంటే అటు ఇటు బ్యారేజ్ బ్లాక్స్ లో సమస్య వల్ల మొత్తం బ్యారేజ్ ఉపయోగించడానికి అవకాశం లేదా? అట్లా ఉంటుంది ఎందుకంటే ఈ దశలో రిజర్వాయర్ నింపితే ఆ బ్యారేజ్ మరింత కుంగుతుంది అంటారు. లేదా, అది వీళ్ళకి అనుమానాలు. అది నివృత్తి చేయడానికి పరీక్షలు చేయాలని అంటున్నారు. ఒకవేళ పరీక్షల్లో కనుక అటువంటి లోపాలున్నాయి అన్నప్పుడు రేపు అన్నారం సుందిళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంటది కదా అనేది ఎన్డీఎస్ఏ ఒక ప్రతిపాదన. కాబట్టి మేము కూడా ఏమంటున్నాం, ప్రతి ఒక్కరం కూడా దాని కారణాలు ఏందో అన్వేషించండి. ఇప్పుడు నేను ఈ మాట ఎందుకన్నాను బాంబు అంటే, ఇట్లన్నా కనీసం తొందరగా అన్వేషిస్తారేమో, అదే తేలుతుందా వేరే తేలుతుందా తెలియనియాలి కదా మనం జనాలకు. నిజంగా బాంబు కాదు కానీ ఉండొచ్చు అనేది నాకు ఇప్పటికి స్టిల్. ఎందుకంటే ఇట్లా ఉన్న రాఫ్ట్ మధ్యలో ఎందుకు పాడవుతుంది? అయితే ఇటన్నా కూలుతుంది, ఇటన్నా కుంగుతుంది. కుంగడం అంటే ఏంది భరత్? ఇప్పుడు ఆ రాఫ్ట్ లో 11 పిల్లర్స్ ఉన్నాయి. 11 మధ్యలో ఎట్లా కూలుతుంది? అయితే చివరిది కూలాలి, అటు చివరిదో ఇటు చివరిదో. కింద ఇసుక కొట్టకపోతే, మధ్యలో కొట్టకపోతే కుంగదు కదా, బలం ఉంటది కదా. 3 మీటర్ల విడుతుతో కట్టిన రాఫ్ట్ అది, పునాది ఎట్లా పోతుంది అది?